నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మంగ్లీ చేసిన స్కామ్ ఇంచుమించుగా మంగ్లీ గాని, మంగ్లీ టీమ్ గాని దాదాపు 1600 కోట్ల రూపాయలు అని ఇప్పుడు లాయర్ సుబ్బు ప్రకటించడం జరిగింది. అంటే ఆయన మాట్లాడారు. మరి దీనికి సంబంధించి మొన్నటి వరకు కూడా మనం 10 కోట్ల నుంచి మొదలై 10, 100, 150 ఇప్పుడేమో 1600 కోట్లు, 1000 కూడా దాటిపోయింది ఇప్పుడు. సో ఏంటి అసలు రోజు రోజుకి పోతూ ఉంటే దీని స్కేల్ పెరుగుతుంది. అసలు ఏ లెవెల్లోన ఇది జరిగింది? ఈ డీటెయిల్స్ అని మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. సార్, అంటే రోజు రోజుకి ఒక ట్విస్ట్ వస్తా ఉంది. కేసులు కూడా ఇప్పుడు పుట్టగొడుగుల్లా బయటకు వస్తూ ఉన్నారు విత్ ఎవిడెన్సెస్. మొన్నటి వరకు మనం ఎవిడెన్స్ లేవనుకున్నాం, బట్ ఇప్పుడు స్టాంప్ పేపర్స్ కాపీస్ తో కూడా చాలా మంది బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు మరలా 1600 కోట్లు అంటే అసలు అది మామూలు విషయం కాదు కదా సార్. అసలు దీని మీద ఎవరు స్పందించడం లేదు కూడా, నేతలు కానీ, నాయకులు కానీ, అధికారులు కానీ. మనం ఎట్లా తీసుకోవచ్చు? అండ్ దీని గురించి అయితే చెప్పండి సార్. 1600 అనే అంటే మామూలుగా ఇలాంటి కుంభకోణాలు నిజానికి విపరీతంగా పెరుగుతున్నాయి ఇండియాలో. మన ఆంధ్ర తెలంగాణలో కూడా విపరీతంగా పెరుగుతుంది. మననే గుంటూరులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక అతను ఐపీ పెట్టి లోపలికి వెళ్ళాడు. ఐపీ కాదు, మోసం చేసి లోపలికి వెళ్ళాడు. చివరికి ఏమైందంటే అతను బ్లాక్మెయిల్ చేశాడు వీళ్ళందరినీ. మీరు కేసులు విత్డ్రా చేసుకుంటే నేను బయటకు వచ్చి మీకు ఎంతో కొంత ఇస్తా, లేకపోతే నేను జైల్లో ఉంటా, కేసులు ఇట్లాగే ఉంటాయి, మీకేం పైసా రాదు. దాంతో వీళ్ళందరూ ఐక్యం అయ్యి 400 మంది 500 మంది అతని మీద మేము కేసులు ఏం పెట్టము, అతను బయటకు వస్తే చాలని భంగపడి అతను ఇచ్చింది మేము తీసుకుంటాము అని చెప్పి చేస్తున్నాం. అంటే ఇది స్కామ్లు అనే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా దీంట్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు మెల్లమెల్లగా మీరు అన్నట్టు బయటికి జనం వస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ లో దీంట్లో 2 రకాల బ్రాడ్ గా మనం 2 రకాలుగా విభజించవచ్చు బాధితుల్ని. ఒకరేమో బాగా పూరు, కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్, ముఖ్యంగా ఈ బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. రెండవ వర్గం వీళ్ళు మైనారిటీ. వీళ్ళు బాగా కొంత డబ్బులు ఉన్నవాళ్ళు, ఎంప్లాయర్స్, ఆఫీసర్లు, ఇలాంటి వాళ్ళు కూడా దీంట్లో పెట్టారు. ఈ రెండవ రకం వాళ్ళు ఏమో ఎక్కువ పెట్టారు, 10 కోట్లు 20 కోట్లు అలాగే పెట్టారు. కింది స్థాయి వాళ్ళు ఏమో లక్షల్లో, 5 లక్షల నుంచి 20 లక్షలు 30 లక్షలు అలాగా. వాళ్ళకి ఎప్పుడైతే ఆశ పుట్టి వీళ్ళు కూడా ప్లాన్డ్గా వాళ్ళని ఎట్లా ట్రాప్ చేసేసరికి వాళ్ళు చిన్న చిన్న ల్యాండ్స్ ఉంటే అమ్ముకొని, నగలు అమ్ముకొని, లేకపోతే కుదవ పెట్టి బ్యాంకుల్లో ఒక్కోసారి పర్సనల్ లోన్స్ తీసుకొని, ఎందుకంటే 5 లక్షలకి 25,000 నెలకి 42 నెలల పాటు ఇస్తానని చెప్పాడు. ప్లస్ 102 గజాలు ల్యాండ్ ఇస్తానన్నాడు, 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తానన్నాడు. దీంతో పాటు రకరకాల బోనస్లు అవన్నీ కూడా ఇతను చెప్పాడు. దాంతో ఏమైందంటే కొంతమందిని ట్రైబల్స్ ను కూడా తన ఆఫీసులో ఉద్యోగాలు ఇచ్చాడు. నిన్న కూడా అలాంటి ఒక ట్రైబలే రమావత్ రమేష్ అనే అతను ఓపెన్ అయ్యి బయటకు వచ్చి మంగ్లీ కూడా ఇన్వాల్వ్ అయింది, మంగ్లీ తమ్ముడికి ఈ డబ్బులంతా నేను ఇచ్చానని ఒక బాంబు పేల్చాడు. ఇప్పటి వరకు డైరెక్ట్ గా ఎవరు ఇలాగ ఆరోపణలు చేయలే. ఫస్ట్ టైం అతను, ఎందుకంటే మంగ్లీ ఇన్వాల్వ్ అయింది దీంట్లోనే, డైరెక్ట్ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిందని ఎవరు ఆరోపణలు చేయలేదు. మంగ్లీకి సంబంధం ఉందనేది చెప్తున్నారు తప్ప వెనక్కుందని. మంగ్లీ కూడా ఆఫీస్కి వచ్చింది, మంగ్లీ తమ్ముడే డబ్బులంతా తీసుకున్నాడని ఫస్ట్ టైము రమావత్ రమేష్ ఓపెన్ అయ్యి నిన్న చెప్పాడు. ఎందుకంటే అతను ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఈ డబ్బులు డీలింగ్ అంతా అతనే చూసుకున్నాడు. నేను పెద్ద పెద్ద ట్రావెల్ బ్యాగ్స్ లో డబ్బులు తీసుకెళ్లి ఇచ్చానని కూడా అతను చెప్తున్నాడు. ఈ క్రమంలో ఒక పక్క అంటే ఫస్ట్ సుబ్బుతో, అడ్వకేట్ సుబ్బారావుతో స్టార్ట్ అయింది ఈ మొత్తం వ్యవహారం. అది రకరకాలుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మంగ్లీ అపోజిట్ క్యాంపు, మంగ్లీ సపోర్టింగ్ క్యాంపు అనేది 2 క్యాంపులు గిరిజనులలోనే స్టార్ట్ అయినాయి. గిరిజనేతరుల్లో మంగ్లీని సపోర్ట్ ఎవరు చేయట్లేదు, గిరిజనుల్లోనే ఒక వర్గం చేస్తున్నారు. ఎందుకంటే మంగ్లీ ముందు నుంచి కూడా గిరిజన సంఘాల వాళ్ళకి ఫోన్లు చేసి మీరు నన్ను సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అందులో కొంతమంది ఏమో ఆ రిక్వెస్ట్లను చూసి పరిశీలించడం మొదలు పెట్టారు. సంపత్ నాయక్ లాంటి వాళ్ళు చూస్తే అక్కడ మంగ్లీకి యాంటీగానే సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే బాధితులు వాళ్ళకి చాలా సాక్ష్యాలు చూపించారు. దాంతో మంగ్లీని మనం వ్యతిరేకించాలి, మనం మోసపోయిన ఈ బంజారా వైపు నిలబడాలని సంపత్ నాయక్ కావచ్చు, నిన్న మన ఛానల్లో మాట్లాడిన ప్రత్యూష రాథోడ్ కావచ్చు, వినోద్ నాయక్ కావచ్చు, రమేష్ రాథోడ్ కావచ్చు, ఇలా అశోక్ రాథోడ్, ఇలాంటి వాళ్ళు నిలబడ్డారు. వీళ్ళకి ఇప్పుడు వీళ్ళని బెదిరిస్తూ ఇంకొక వర్గం నిన్న సమాజగూడ ప్రెస్ మీట్ లో మంగ్లీ జోలికి వస్తే కబడ్దార్ అది ఇది అన్నట్టుగా బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. సో ఇక్కడ అందరూ కూడా వీళ్ళు చేయాల్సిందే ఉంటే అసలు మంగ్లీని గురించి మాట్లాడకుండా
ఈ స్కామ్ ఎలా జరిగిందో దాన్ని ప్రూవ్ చేసే కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు. అవును. అది చేస్తామని చెప్తున్నారు. ఎవరు సంపత్ నాయక్ వీళ్ళు మొత్తం బాధితులను అంతా కలెక్ట్ చేయడం. ముంబైలో అమీర్ పటేల్ అని ఒక అతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పడం. అలాగే మంత్రుల పిల్లలు లేకపోతే అధికారులు, ఒక అసెంబ్లీ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయినారు. సో ఈ కాంటెక్స్ లో నిన్న సుబ్బారావు మళ్ళీ ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే ఇది మొత్తం ఇప్పటి వరకు తనకి వచ్చిన సమాచారం మేరకు 1600 కోట్ల వరకు ఉందని. ఎందుకంటే ఇది తీగలాగితే డొంక కదిలినట్టుగా రోజు రోజుకి పెరుగుతుంది. సంపత్ నాయక్ కూడా నిన్న మాట్లాడుతున్నది ఏమంటే చాలా మంది సిగ్గుతో బయటికి రావట్లేదు. ఒక పెద్ద పెద్ద వాళ్ళు అంటే మా పరువు పోతుంది, నువ్వెలా నమ్మిచ్చావురా అని. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణ గురించి అందరూ అదే కదా కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా నువ్వు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉండి నువ్వెలా మోసపోయావు, నీ భార్య ఎలా మోసపోయింది, నువ్వు అందరినీ ఇన్వెస్టిగేట్ చేయాల్సినోడు, నువ్వు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అత్యున్నత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఉండి నువ్వెలా మోసపోయావు. చాలా మంది ఎంపీల స్థాయిలో, మినిస్టర్ల స్థాయిలో కూడా మోసపోతున్నారు ఈ స్కాములలో. సో అలాగా ఇప్పుడు నువ్వెలా మోసపోయినావురా అని వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి వాళ్ళు బయటికి రావట్లేదు. కానీ పర్సనల్ గా సంపత్ నాయక్ లాంటి వాళ్ళకి దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని బయట పెడుతున్నారు. సో ఈ క్రమంలో నిన్న రమావత్ రమేష్ ప్రకారం క్లియర్ గా మంగ్లీ తమ్ముడే డబ్బులు తీసుకెళ్లాడు. ఇది మంగ్లీకి కూడా తెలుసు. మంగ్లీ కూడా మధు ఆఫీస్కి 2 సార్లు వచ్చింది, మధు ఇంటికి అర్ధరాత్రి వెళ్ళింది. ఇవన్నీ అతను చెప్తున్నాడు. అంటే మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందనేది చెప్తున్నారు. కాకపోతే ఎవరి మాట నమ్మాలి, మనం ఎలా దీన్ని జడ్జి చేయాలనుకున్నప్పుడు మనం జడ్జి చేసే పరిస్థితి లేదు. మనం ఇన్వెస్టిగేట్ చేసే ఏజెన్సీ కాదు. ఎవరైనా కూడా సంపత్ నాయక్ అయినా ఇంకొకరైనా ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే ఆధారం కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు ఇవ్వాలి. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు 2 ఉన్నాయి. ఒకటేమో సిఐడి, రెండోదేమో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. నేను నిన్న కూడా చెప్పాను, ఇది ఒక యూనిఫైడ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఇవ్వాలి. ఇప్పుడేమో జనరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనాయి, కొన్ని సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు, కొన్ని ఎకనామిక్ వింగ్ ఉంది. ఇలా కాకుండా సిట్ వేసి దీని మీద ఒక యూనిఫైడ్ కమాండ్ ఉండి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం బాధితులకు కూడా ఒక హెల్ప్ లైన్ పెట్టి ఎవరెవరు వస్తారు, మీ డేటా కానీ మీ డీటెయిల్స్ మేము బయటికి చెప్పము అని కానీ చెప్తే అప్పుడు మొత్తం బాధితులు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ వైపుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదు. పైగా ఏమాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇంకా పోలీసు కస్టడీకి మధుని తీసుకొని సమగ్రం విచారించలేదు. ఇంకా దీంట్లో మధు తప్ప మిగతా ప్రధాన నిందితులంతా పరారులో ఉన్నారు. ఈ దశలోనే మంగ్లీ అమాయకురాలని డీసీపీ ప్రకటించడం కూడా వివాదాస్పదమైంది. ముత్యం రెడ్డి ఆయన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఎందుకంటే ఇంకా నీకు సమగ్ర సమాచారం లేదు. ఇప్పుడు మంగ్లీ ఇన్వాల్వ్ అయిందని రమేష్ అని చెప్తున్నాడు. మరి రమేష్ వాళ్ళు విచారించారా? మా రమావత్ రమేష్ ని మరి ఇట్లాంటి వాళ్ళని వదిలేసి ఏమీ చేయకుండానే ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మంగ్లీ అమాయకురాలు, ఆమెను కావాలని కొంతమంది ఇంటర్వ్యూలు ఇవ్వలేదనో లేకపోతే ఈవెంట్లు చేయలేదనో ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పర్సనల్ గా అనే నెరేటివ్ ని ఇంకొక సంఘం తీసుకొస్తుంది. సో ఇక్కడ పోలీసుల్ని వాళ్ళు కోట్ చేశారు. నిన్న కూడా పోలీసు ఆయనే చెప్పినప్పుడు మీరేంద్ర అన్నట్టుగా ఉన్నారు. పోలీసు ఆయన చెప్పినా పౌరులకు హక్కు ఉంటది, వాళ్ళ అనుమానాలు తీర్చాల్సి ఉంటది. పోలీసు చెప్పిన పద్ధతి కూడా కరెక్ట్ గా లేదని చెప్పే హక్కు ఎవరికైనా ఉంటది. ఈవెన్ కోర్టులు జడ్జిమెంట్ తో కూడా మనం విభేదించే హక్కు మనకు ఉంటది. సో ప్రజాస్వామ్యం అంటే అదే. కాబట్టి వాళ్ళకి ఎంత ఆమెను సపోర్ట్ చేసే హక్కు ఉందో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మాట్లాడే వాళ్ళ హక్కు కూడా అంతే ఉంటది. కాకపోతే ఎవరైనా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. సో అలాగా ఇప్పుడు రమేష్ అయితే మాట్లాడాడు. రమేష్ లాంటి వాళ్ళని వాళ్ళు పోలీసులు విచారించాలి. కానీ ఇప్పటి వరకు చూసుకున్నప్పుడు పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు అన్న అనుమానాలు అయితే వస్తాయి మనకు. అనేక కేసుల్లో ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసుల్లో ప్రధానంగా ఏంటంటే డబ్బు ఇన్వాల్వ్ అయింటది కాబట్టి ఇదే డబ్బుతో చాలా మంది మేనేజ్ చేసేస్తారు. అట్లాగే గత 4-5 రోజుల నుంచి ఇంకోటి కూడా నడుస్తుంది. అది ఎవరెవరు గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేయడం. అది ఆల్రెడీ పంచాయతీలు స్టార్ట్ అయినాయి. అంటే కెమెరాల ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడే బాధితులకి కొంత సైలెన్స్ చేయడం. ఇదంతా కూడా స్కీమ్. వాళ్ళకి ఇవన్నీ తెలుసండి. ఎవరు అరుస్తారో వాళ్ళకి కొద్దిగా పెట్టేస్తే వాడు ఇంకా అరవడు. ఎందుకంటే మనకు వచ్చింది చాలే అనుకుంటాడు ఎవరికి వాడు. సో ఫైనల్ గా ఏంటి, వాయిస్ లెస్ పూరు వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఫైట్ చేసే పరిస్థితి లేని వాళ్ళు సఫరర్స్ అండి.
అంటే కులపరంగా తీసుకున్నప్పుడు పూర్ బంజారాసే ఫైనల్ గా ఈ కేసులో సఫరర్స్. అవును. దీంట్లో కొంత పరపతున్న రెడ్లు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రెజర్ చేసి రే నువ్వు మా వరకు ఇచ్చేరా వాళ్ళు మేము గమ్మున ఉంటాము అని వీళ్ళు కూడా డీల్ చేస్తారు. వాళ్ళు కూడా కొంత ఇప్పుడు 1600 కోట్లు అనుకోండి, 600 కోట్లు ఖర్చు పెడితే పోతుంది కదా, 1000 కోట్లు మిగులుతాయి కదా. సో ఇదే ఈ మనీ స్కాముల్లో జరిగేదంతా ఇది. ఎందుకంటే బీభత్సం కలెక్ట్ చేసి దాంట్లో 50% ఖర్చు పెట్టినా కూడా వాళ్ళు స్కామ్ నుంచి బయటపడిపోతారు. ఎందుకంటే గట్టిగా అరవలేరు, వీళ్ళకి శక్తి ఉండదు, వాళ్ళు లాయర్లు పెట్టుకొని ఫైట్ చేయలేదు. ఫైనల్ గా ఇది కోర్టులో తేలాల్సిందే. పోలీసులు కూడా దీన్ని గట్టిగా తేల్చేది ఏం లేదు. సో కోర్టులలో ఇవి తేలవు కాబట్టి ఈ ఫైనాన్షియల్ స్కీములు ఎందుకు వెళ్తున్నాయి ముందుకు ఇలాగా చేస్తున్నారంటే వీటిలో శిక్షలు పడవు, డబ్బులు వెనక్కి ఇచ్చే పరిస్థితి రాదు. సో ఈ స్కాములు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి బాధితుల్ని ఎడ్యుకేట్ చేసే దాని మీద కూడా ఫోకస్ చేయాలి మీడియా. అంటే మీరు మోసపోకండి, మీకు ఎవడైనా ₹2 కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ ఇస్తా ఉంటే అది అనుమానించాలి. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ వడ్డీ అనగానే డబ్బులు ఇచ్చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది ఎట్లా ఇస్తాడు వాడు ఏం చేస్తా ఉన్నాడు దాన్ని పోయి పరిశీలించి ఇది నిజమేనా, ఒకవేళ నిజమైనా కూడా వాడు ఎందుకు ఇస్తాడు, మనకి కొద్ది రోజులు మన డబ్బులే ఇస్తాడు. ఇప్పుడు 5 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, 25,000 అనుకోండి, ఒక 4 నెలలు ఇచ్చినా వాడికి 1,00,000 కదా ఖర్చు అయ్యేది. 4 లక్షలు వాడికి 4 నెలలు ఇస్తే మన ఆ 4 నెలలు తీసుకున్న వాళ్ళు 40 మందికి చెప్తారు కదా, అందులో ఒక 10 మంది చేరినా మళ్ళీ ఇక్కడ పెరిగిపోతుంది. ఇది స్కీము. సో దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది బాధితుల్ని. ఈ బాధితుల్ని చాలా హైలీ ఎడ్యుకేటెడ్, చాలా తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా మోసపోయింది చూస్తాను. ఎందుకంటే ఈ గ్రీడే ప్రధానంగా వీళ్ళని దెబ్బతీస్తుంది. ఆ రకంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రకరకాల స్కీములు, ఇందులో మంగ్లీ ఉందా లేదనేది నాకు తెలిసి అది ఎప్పటికీ తేలదు. ఇలాగే 2 రోజులు అయినాక వేరే ఇష్యూ వస్తుంది, పక్కకి. థ్యాంక్ యూ సార్.